హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వెజ్ బిర్యానీ నేను చేయబోయే విధానం చూపిస్తాను. ముందుగా మనకు కావలసిన మన దగ్గర ఉన్న కూరగాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ వాడుతున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రం చేసి ఉంచుకున్నాను. అలాగే చిన్న చిన్న మిల్ మేకర్లను తీసుకుని వాటిని 1 గంట ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాను. తర్వాత జీడిపప్పును కూడా వేయించుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా డీప్ ఫ్రీజ్ చేసిన పన్నీర్ కనుక ఉంటే కనుక రూమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేలాగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఈ నానిన బియ్యంలో 1 గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకుని ఉంచుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూను నిమ్మరసం పోసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని వేగిన తర్వాత ఇందులో ముందుగా కొంచెం జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పన్నీర్ని కూడా వేయించి బాగా వేగిన తర్వాత దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా నెయ్యినే వాడుతున్నానండి. ఒకవేళ నెయ్యి పూర్తిగా ఇష్టం లేని వాళ్ళు నెయ్యి సగము నూనె సగం వేసి చేసుకోవచ్చు, లేదా పూర్తిగా నూనెతో మాత్రమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పన్నీర్ కూడా వేయించుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసి అందులో ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్, ఈ కాలీఫ్లవర్ మాత్రం పూర్తిగా శుభ్రంగా చేసుకుని పురుగులు అవి లేకుండా చూసుకుని వేడి నీళ్ళలో వేసి పెట్టుకుని కొంచెం సేపు తర్వాత మాత్రమే వేయించుకోవాలండి. ఆ తర్వాత అందులోనే బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముందుగా నానబెట్టి ఉంచుకున్న సోయా చంక్స్ లేదా మిల్ మేకర్ను కూడా వేసి వేయించుకోవాలి. మనకి ఇష్టమైతే కనుక బంగాళదుంప ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని ఇక్కడే వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా కారము, బిర్యానీ మసాలా వేసి బాగా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బియ్యంలో నీళ్లు పోసి ఉంచుకున్నాం కదా, అది ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసి కొన్ని పన్నీర్ ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసి ఎలక్ట్రిక్ కుక్కర్లో స్విచ్ ఆన్ చేసి పెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత అది ఉడికి బాగా పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కదిపి అందులో మిగిలిన పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారు. ఇక్కడ నేను రోజు వాడే ఇంట్లో బియ్యాన్నే వాడుతున్నాను. మీకు ఇష్టమైతే కనుక ఇదే కొలతలతోటి బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోలతోటి నేను మీ ముందుకు వస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.